కలహాలన్నా సరే, లేకపోతే మనకి డబ్బులు వచ్చినా ఆగకపోతే, ఇలాంటివి అంశాలపై చర్చించడానికి ఈరోజు మనతో పాటున్నారు బ్రహ్మశ్రీ దేవజ్ఞ డాక్టర్ యామర్తి సత్యనిరంజన్ ప్రభు గారు. డాక్టర్ గారు పిహెచ్డి చేశారు కాబట్టి డాక్టరేట్ అని అంటున్నారండి. డాక్టర్ ప్రభు గారితో, గురుగారితో మీరు కూడా మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించే నంబర్కి కాల్ చేయండి. మరి మీ కుటుంబ సభ్యులు వాళ్ళ గురించి తెలుసుకోవాలన్నా, మీ గురించి తెలుసుకోవాలన్నా, మరి ఎలాంటి అంశాలపైన మీరు చర్చించుకోవాలన్నా, ఎలాంటి సమస్యలను గురుగారికి తెలియజేసి చక్కటి పరిష్కారం తీసుకోండి. కాకపోతే మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, గురుగారితో మాట్లాడుతున్నప్పుడు టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా తగ్గించుకోండి, లేదంటే మ్యూట్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫోన్లో రికార్డింగ్ పెట్టుకోండి. ఎందుకంటే గురుగారు చెప్పే చక్కటి పరిష్కారం మళ్ళీ విని ఆ పరిష్కారం మీరు చేసి చక్కటి ఫలితాలు పొందాలనేసి. మరి ఇంకెందుకు ఆలస్యమండి, గురుగారు నమస్కారం. నమస్తే గురుగారు, జాతకాలు అనగానే మనకి ఎన్నో గుర్తుకొస్తాయి. మరి మంచి జాతకం ఎవరిది? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇయర్ అంటే ప్రతి సంవత్సరం జాతకాలు అనేవి మారుతుంటాయి. ఈ సంవత్సరం చాలా మంది ఒడిదుడుకులతో పోరాడుతున్నారు. మరి అందరి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళు యాక్చువల్లీ రాణిస్తున్నారు చెప్పండి. మా జాతకాలు అనేది 9 గ్రహాలు, 12 రాసులు, 12 భావాల మీద ఆధారపడి ఉన్నాయి. ఏ రాశి వాళ్ళు బాగుంటారు అని అంటే, ఈ 9 గ్రహాలు ఎల్లవేళలా సంచరిస్తూనే ఉంటాయి, ఒక చోట ఉండవు. ఇప్పుడు మనం ఉదాహరణకి మనం సైకిల్ మీద వెళ్ళేప్పుడు మనది ఒక స్పీడ్ ఉంటుంది, మోటార్ సైకిల్ మీద వెళ్ళేప్పుడు ఒక స్పీడ్ ఉంటుంది, కారులో వెళ్ళేప్పుడు ఒక స్పీడ్ ఉంటుంది, ట్రైన్లో వెళ్ళేప్పుడు ఒక స్పీడ్ ఉంటుంది, ఫ్లైట్లో వెళ్ళేప్పుడు ఒక స్పీడ్ ఉంటుంది, నడిచి వెళ్ళేప్పుడు ఒక స్పీడ్ ఉంటుంది. ఎట్లయితే ఒక్కొక్క స్పీడు ప్రకారం పోతే ఆ డెస్టినేషన్ చేర్చుకోవటానికి టైం పడుతుంది కదా, అట్లాగే ఈ గ్రహాలు కూడా వాటి వాటి యొక్క స్పీడు అనుసరించి పోతాయి. ఆ స్పీడును అనుసరించి పోవటం దేని మీద ఆధారపడి ఉంటుందంటే వాటి యొక్క లావు. ఒక మనిషి లావు ఉన్నవాడు ఎంత స్పీడ్ పోగలుగుతాడు, సన్నగా ఉన్నవాడు ఎలా పోతాడు. అట్లాగే ఆ గ్రహం యొక్క పరిమాణ సైజు అంటే వ్యాసార్థము అంటాం లెక్కల్లో, వ్యాసము, వ్యాసార్థము, చుట్టుకొలత ఇవంటే. అట్లా ప్రతి గ్రహము చిన్న గ్రహాలైనవి గబగబా పోతాయి, కొంచెం పెద్ద గ్రహాలు ఉన్నప్పుడు మందంగా పోతాయి. అట్లాగే మందంగా వెళ్ళినప్పుడు అవి ఎక్కువ రిజల్ట్స్ ఇస్తాయి. మందంగా వెళ్ళేవి ఏవి అంటే చివరికి ఉండేవి గురుగ్రహం ఒకటి, శనిగ్రహం ఒకటి. గురుగ్రహము ఎంత స్పీడ్లో పోతుంది అంటే సంవత్సరానికి ఒక రాశి మారుతుంది. 12 రాసుల్లో ఒక రాశి మారాలి అని అంటే సంవత్సరం పడుతుంది గురుగ్రహానికి. ఆ తర్వాత ఉండే గ్రహం శనిగ్రహం. ఆ శనిగ్రహానికి ఒక రాశి మారాలి అంటే 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే 30 సంవత్సరాలకు ఒకసారి ఒక రౌండ్ కొడుతుంది అనమాట ఈ 12 రాసుల్ని. జనరల్గా ఈ 2 గ్రహాలను బట్టి ఎక్కువ రిజల్ట్స్ ఎక్కువ మందికి చెప్తాం. సహజంగా ఇండివిజువల్గా కనుక జాతకం వేసినప్పుడు ఆ పర్టికులర్ మనిషి గురించి, ఆ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ ఒక్కొక్క గ్రహం ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇతని మీద ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ ఇతని చూపు అక్కడికి వెళ్తుంది, చూసేసి దాని ప్రకారంగా రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఒక అతను అక్కడ కూర్చున్నాడు, నన్ను అతను చూస్తున్న యాంగిల్, నేను చూస్తున్న యాంగిల్ సమానంగా ఉంటాయి. అట్లాగే అక్కడ కూర్చున్న మనిషి నన్ను చూసే యాంగిల్, నేను చూసే యాంగిల్ సమానం అవుతాయి. మరి ఈ ఇద్దరికి తేడా ఉంటుంది కదా. ఈ ఇద్దరికి తేడా అంటే కామన్గా ఉన్న పాయింట్లు ఆ రాశిలో పుట్టిన వాళ్ళకి చెప్తారు. ఇన్ని 100 మందికి, ఇన్ని 1000 మందికి పుట్టేటప్పుడు ఆ రాశిలో అందరికీ ఇవి అనుభవంలోకి వస్తాయా అంటే అనుభవంలోకి వస్తున్నట్టుగా మనం చదువుకుని అన్వయించుకుంటాం, కానీ అది యాక్చువల్గా ఏ ఒక్కరి గురించి రాసింది కాదు, కామన్గా రాసేదే. అంటే మనం ఈ గ్రహాల యొక్క స్పీడ్ని బట్టి, ఇప్పుడు నేను చూపించిన కోణాన్ని బట్టి ఫలితాలు మారుతాయి. శని ఇక్కడ ఉంటే
ఫలితం ఇస్తే ఇంకొంచెం దాటిన తర్వాత ఈ లైన్ దాటిన తర్వాత మరో ఫలితం ఇస్తాడు. అట్లాగే ప్రతి గ్రహం కూడా ఇచ్చే ఫలితాల్లో తేడాలు ఉంటాయి. ఏ డిగ్రీకి ఏ తేడా ఇస్తాడో ఆ తేడాని మనం నోట్ చేసుకొని చెప్పగలగాలి. ఏదో కొన్ని చూసేసేసి ఇతను పర్వాలేదు అనే పీరియడ్ ఆఫ్ టైము, పాయింట్ ఆఫ్ టైము అని ఇందులో 2 రకాలు ఉంటాయి. మా అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది సారు అని అడుగుతారు. ఉదాహరణకి అమ్మ జనవరి నుంచి మార్చి లోపల అవుతుంది అంటారు ఒక ఆయన, ఒక సిద్ధాంతి గారు. లేదమ్మా మీకు మార్చి 16వ తారీఖున తప్పకుండా అవుతుందని ఇంకొక ఆయన చెప్తారు. అంటే ఏంటి, 16వ తారీఖు చెప్తున్నారంటే దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టైం, పర్టికులర్ పాయింట్ చెప్తున్నాడు ఆయన. అంటే నిశ్చితంగా లోపలికి ఆలోచించి తీసుకునే డెసిషన్ అది. ఈ నెలలో ఈ 2-3 నెలల్లో జరగచ్చు అనేది పీరియడ్ ఆఫ్ టైం. ఈ పీరియడ్లో అవుతుంది. ఈ పీరియడ్లో ఎలా అవుతుంది అని అంటే అది ఇంకొక విధానంలో ఆలోచిస్తే ఈ దశలు అని అంటాం, మహాదశ, అంతర్దశ. ఈ జ్యోతిష్యం దశల చాప్టర్ కనుక వెళ్తే 5 టైర్ సిస్టమ్ అంటాం. అంటే 5 స్టెప్స్ తోటి ఉంటుంది. మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ, ప్రాణదశ, సూక్ష్మదశ, 5 టైర్లు. ఈ ఆఖరిది సూక్ష్మదశ చెప్పాలంటే 2-3 గంటల్లో ఏమవుతుందో కూడా చెప్పచ్చు. అట్లా అనమాట. మహాదశ వచ్చేటప్పటికి సంవత్సరాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది, ఈ సంవత్సరంలో ఇది అవుతుంది. అంతర్దశకు వచ్చేటికి దాంట్లో డివిజన్స్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్కి వచ్చేటికి ఇంకా డివిజన్స్ అవుతాయి. అట్లా డివిజన్ పోయి ఎట్లయితే మాలిక్యూల్స్, యాటమ్స్, అణువులు, పరమాణువులను విభజించుకుంటూ పోతే ఎలా ఉంటాయో అలా ఇక్కడ కూడా సిస్టమ్ ఉంటుంది. ఓపిక కనుక లెక్కల ప్రకారం చేయగలిగితే కరెక్ట్ ఫలితాలు మనం పొందవచ్చు. అట్లా కాకుండా ఏ రాశిల వాళ్ళకి వస్తుంది అని అంటే కామన్గా ఒక బంచ్ బెనిఫిట్స్ తీసిస్తారు. బాలన గురువు గారు అంటే బృహస్పతి ఈ రాశిలో ఉన్నాడు కనుక ఆయన ఇచ్చే సత్ఫలితాలు, దుష్ఫలితాలు ఏ రాశుల వాళ్ళకి అప్లై అవుతాయి అది చూసేసి అది చెప్తారు. అట్లాగే శని, శాటర్న్ అతనున్న పరిస్థితిని చూసేసి ఈ రాశుల వాళ్ళకి అతడి దృష్టిలో పిఏసి అంటాం. పి అంటే పొజిషన్, ఏ అంటే ఆస్పెక్ట్, సి అంటే కంజంక్షన్. పొజిషన్ అంటే ఒక రాశిలో 2 కలిసి ఉండటం, 2 గ్రహాలు కలిసి ఉండటం. ఆస్పెక్ట్ అంటే ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం. పాపగ్రహం మనల్ని చూసిందనుకో మనం అనుకున్న పని కాదు అంటే అంతే కదా. శుభగ్రహం చూసిందనుకో అవుతుంది, ఒక నమ్మకం. అట్లాగే దాన్ని ఆస్పెక్ట్ అంటాం, దృష్టి. కంజంక్షన్ అంటే ఒకరితో ఒకరు అడుగులు అడుగేసినట్టు. ఇక్కడ పూర్తిగా మీకు సబ్జెక్ట్ అర్థం కాదేమో కానీ కంజంక్షన్ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. గురుగారు కాలర్ ఉన్నారు. ఓకే, హలో.